హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ యాంకర్ కృతిక. ఈరోజు మనతో డాక్టర్ ఆరాధ్య ఏచూరి గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. లెట్స్ వెల్కమ్ హర్. హలో ఆరాధ్య గారు. Hello Kritika, how are you? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ డాక్టర్. ప్రెగ్నెంట్ అవ్వడానికి అంతగా ఏమీ ఆలోచించకుండా, భయపడకుండా, బాధపడకుండా అందరూ ఓకే ఉన్నాయిగా ఐవీఎఫ్ సెంటర్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు వస్తున్నారు, విజిట్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత ఎంత ఛాన్స్ ఉంటుంది తప్పకుండా వాళ్ళు సక్సెస్ఫుల్‌గా ప్రెగ్నెంట్ వస్తారు, డెలివరీ కూడా చేస్తారు అని చెప్పేసి. అండ్ అదే విధంగా అంటే ఐవీఎఫ్ అనేది ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందా 30, 35 దాటిన తర్వాత? మీరేమంటారు? సో ఫస్ట్ నేను క్లారిఫై చేయాలనుకుంటుంది ఒకటి. ఐవీఎఫ్ సెంటర్‌లో కేవలం ఐవీఎఫే చెయ్యము. ఓకే. ఇప్పుడు మనం 100 పేషెంట్స్‌ని చూస్తే హ్మ్. అందులో 10, 15 మందికి మాత్రమే ఐవీఎఫ్ అనేది అవసరం పడుతుంది. ఓకే. చాలా మందికి జస్ట్ మెడిసిన్స్‌తో, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్‌తో, సింపుల్ ఫాలిక్యులర్ స్టడీతో కన్సీవ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. హుహు. హ్మ్. సో మనం ఎవరైనా ఫస్ట్ ఒకళ్ళు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళ హిస్టరీనే మనకి చాలా మటుకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే హస్బెండ్ ఈజ్ వర్కింగ్, వైఫ్ ఈజ్ వర్కింగ్, దే ఆర్ వర్కింగ్ 10-11 అవర్స్ ఏ డే. సో ఇంటికి వచ్చేవరకు అలసిపోయి భార్యాభర్తలు కలవడానికి వీలు కాని జంటలు చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్‌లీ మ్యామ్. అవును. సో ఫస్ట్ మనం హిస్టరీ తీసుకున్నప్పుడే మనకి అక్కడ గ్యాప్ అనేది తెలుస్తుంది. అంటే నెలకి వన్స్ లేదా ట్వైస్, అది కూడా కష్టంగా కలవచ్చు, కలవకపోవచ్చు. సో భార్యాభర్తలే కలవనప్పుడు ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇలాంటి జంటలకి మేము ఫస్ట్ చేసేది ఏంటి అంటే ఓకే, మీకు ఇంతవరకే వీలవుతుంది. ఆ ఓకే. 2 డేస్ మేము చెప్తాం ఎప్పుడనేది? ఎప్పుడనేది. సో ఎప్పుడైతే ఓవ్యులేషన్ అవుతుందో ఆ టైంని మనం ట్రాక్ చేస్తాం. దాన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటాం. సో మీకు పీరియడ్ వచ్చాక మీరు డాక్టర్ దగ్గరికెళ్తే అల్ట్రాసౌండ్ చేస్తారు. ఏ డేస్‌లో మీకు ఓవ్యులేషన్ అవుతుందో మనం అల్ట్రాసౌండ్ ద్వారా గమనిస్తాం. ఈ డేస్‌లోనే కలిసి ఉండండి. ఇలా కన్సీవ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. ఎందుకంటే అసలు బేసిక్ నెసెసిటీ ఏదైతే ఉందో ఇంతవరకు వాళ్ళు అసలు అదే ఫుల్‌ఫిల్ చేయలేదు. హుహు. సో దీని ద్వారా వాళ్ళకి స్ట్రెస్ పెరగట్లేదు. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్‌కోర్స్ అది పెరగట్లేదు. హుహు. బట్ పర్ఫెక్ట్ డేస్ అనేది మేము చెప్పగలుగుతాం. దీనివల్ల చాలా మంది కన్సీవ్ అవుతారు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే చాలా మటుకు మందికి మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఒబేసిటీ, యాహ్! స్ట్రెస్, స్లీప్ 6 అవర్స్, 5 అవర్స్ అది కూడా డిస్టర్బ్డ్, లేదా హస్బెండ్ ఒక టైంలో, వైఫ్ ఒక టైంలో. ఈ లైఫ్ స్టైల్ ఇష్యూస్ కూడా చాలా మటుకు కాంట్రిబ్యూట్ చేస్తాయి. వీటి వల్ల అబ్బాయిలకైతే కొలెస్ట్రాల్ పెరగడము, ట్రైగ్లిజరైడ్స్ పెరగడము, థైరాయిడ్ రావడం, షుగర్ రావడం, వీటి వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. యెస్. సో వాళ్ళు కలవాలి అనుకున్నా కూడా కలిసే సందర్భాలు అనేవి కష్టమైపోతాయి. ఇప్పుడు చాలా మందికి మేము ఈ డేస్‌లో కలవండి అని చెప్తాం. 3 రోజులు కష్టం మేడం, 1 డే కలవచ్చా అని ఇలా అడుగుతాం. గూడా చెప్తారా డాక్టర్? సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. మరిప్పుడు అంటే అదేదో వాళ్ళ కోసమే గదా! పక్క వాళ్ళ కోసం గాదు. మరి వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. మనం ఏం చేయగలుగుతాం దానికి? వాళ్ళు పుట్టే పిల్లల కోసమే టైం లేకుండా అలాంటి జీవితాలు గడిపేస్తున్నారు. ఈ జనరేషన్ అలా ఉంది. మరి ఇద్దరు అంతగనం పని చేస్తే గాని ఇప్పుడు కంఫర్టబుల్‌గా బతకలేకపోతున్నారు. సో మనం సిటీయే అనుకుంటే మరి ఊర్లలో కూడా అలానే ఉంది కదా పరిస్థితి. హుహు. ఊర్లలో ఏ విధంగా ఉంటుంది డాక్టర్? సో నేను పనిచేసేది సిటీ. బట్ ఐ హావ్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ టౌన్స్. సో ఓకే. అక్కడ కూడా చాలా మటుకు ఇదే ఇష్యూస్. హుహు. 50% మందివి ఓకే ఫైన్. బట్ మిగతా 50% స్టిల్ హ్యావ్ దిస్ ఇష్యూ. కొంతమంది అమ్మాయిలకి ఇబ్బంది అవుతుంది. లైక్ ఇంటర్‌కోర్స్ టైంలో ఇబ్బంది పడడం, లైక్ వెజైనల్ డ్రైనెస్ ఉండడము, లేదా భార్యాభర్తలు కలవడానికి వాళ్ళు ఇష్టపడకపోవడము. హుహు. అంటే ఇది కూడా స్ట్రెస్ కానీ, పాస్ట్ ట్రామా గానీ ఓకే. ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇంటర్‌కోర్స్ అనే భయం అయితే ఏదైతే ఉంటుందో అది వాళ్ళు బయటికి రాడానికి చాలా టైం పట్టొచ్చు. ఓకే. కొంతమందికి ఎప్పటికీ అది రాకపోవచ్చు. హుహు. కొంతమందికి లూబ్రికెంట్స్‌తో హెల్ప్ అవుతుంది. లైక్ దేర్ ఆర్ సమ్ లూబ్రికెంట్స్ విచ్ ఆర్ స్పర్మ్ ఫ్రెండ్లీ. అంటే అన్ని లూబ్రికెంట్స్ ఒకేలాగా చేయరు. అంటే డాక్టర్ ఇప్పుడు లూబ్రికెంట్స్ గురించి మాట్లాడుకునుంటే, అంటే కొన్ని లూబ్రికెంట్స్ వాడితే అంటే స్పెర్మ్ మీద కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుందా? చాలా మంది ఫ్రీక్వెంట్‌గా వాడే లూబ్రికెంట్ ఆయిల్ ఒకటి, సలైవా ఒకటి. హుహు. సో ఈ రెండిటి వల్ల కూడా స్పర్మ్ మొటిలిటీ అనేది బాగా తగ్గిపోతుంది. సో స్పర్మ్ స్విమ్ చేయలేనప్పుడు ఎగ్ వరకు ఎలా వెళ్తుంది? యాహ్! సో ఇలాంటివి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ 2 వాడకూడదు.
స్పర్మ్ ఫ్రెండ్లీ లూబ్రికెంట్స్ మాత్రమే వాడాలి. అంటే These are డాక్టర్ water చెప్తారా? soluble. Yeah, of course. అంటే ఇప్పుడు లూబ్రికెంట్స్ గురించి మాట్లాడుకుంటే శ్రీదా మెడికల్ షాప్‌కెళ్ళేసి బై చేసుకొని తీసుకోవచ్చు. తీసుకుంటున్నారు కదా యాహ్! డాక్టర్. బట్ దే ఆర్ నాట్ స్పర్మ్ ఫ్రెండ్లీ. హ్మ్. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు ఒక లూబ్రికెంట్ కొనుక్కునే ముందు అది స్పర్మ్ ఫ్రెండ్లీయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే. వాటి మీద ఫర్టిలిటీ ఫ్రెండ్లీ అని కానీ, స్పర్మ్ ఫ్రెండ్లీ గానీ అని రాసుంటేనే ఇట్ ఈస్ సేఫ్. ఇంటిమేట్ చేసేప్పుడు అంటే డ్రైనెస్ ఉందని కంప్లెయింట్ చేసే కపుల్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ డ్రైనెస్ అనేది ఎందుకు వస్తుంది డాక్టర్? కాజెస్ ఏంటి? సో ఇప్పుడు మనం వెజైనల్ డ్రైనెస్ గురించి మాట్లాడుకుంటే దానికి కారణాలు మనం చూసుకోవాలి ఫస్ట్. ఒకటి హార్మోనల్ ఇంబాలెన్స్. హ్మ్. ఇంకొకటి ఫోర్ ప్లే అనేది షార్ట్ ఉండడం లేదా అసలు లేకపోవడం. సో ఇప్పుడు మీరు కలవాలి అనుకున్నప్పుడు యువర్ బాడీ షుడ్ బి రెడీ ఫర్ ఇట్. రెడీ అవ్వలేదు అయినా మీరు ట్రై చేస్తున్నారు, డెఫినెట్గా డ్రైనెస్ అనేది ఉంటుంది. సో ఫోర్ ప్లే ఇంప్రూవ్ చేసుకొని చూడాలి. ఫోర్ ప్లేకి కూడా చాలా మందికి టైం ఉండదు, ఓపిక ఉండదు. సో ఇలాంటివి జరిగాయి. లూబ్రికెంట్ వాడి చూడొచ్చు. మేము అన్నీ బాగున్నాయి, ఫోర్ ప్లే బాగుంది, లూబ్రికెంట్ వాడుతున్నాం, అయినా కూడా మాకు డ్రైనెస్ ఉంది, డిస్కంఫర్ట్ ఉంది అన్నప్పుడు డెఫినెట్గా ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఒకటి మనము ఎగ్జామినేషన్ చేసి చూసుకుంటాం ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, హ్మ్. లైక్ హార్మోనల్ ఇంబాలెన్స్ సైన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఓకే. ఈస్ట్రోజన్ లోపం ఉంది, ఇలాంటి హుహు. వాళ్ళకు కూడా వెజన అనేది డ్రై ఉంటుంది. సో అవన్నీ మనం గమనించుకొని దానికి తగినట్టుగా మెడిసిన్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ ఇంకా వీటితో కూడా రిలీఫ్ కాలేని వాళ్ళకి కొంతమందికి లేజర్ ట్రీట్మెంట్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. లేజర్ ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఈ లేజర్ ఎలా ఉంటుంది అంటే మనం ఇప్పుడు వెజైనల్ అల్ట్రాసౌండ్ చేస్తే చూస్తాం కదా, ఆ వెజైనల్ ప్రోబ్ లాగా ఇట్స్ లైక్ ఎ స్మాల్ వాండ్. ఓకే. లావుగా ఏముండదు, సన్నగా ఉంటుంది. ఆ వాండ్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట. హుహు. హ్మ్. హార్డ్లీ 10 minutes. నెలకి ఒక్క సెషన్, 3 సెషన్స్ తీసుకుంటే చాలా మందికి వెజైనల్ లూబ్రికేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు లేజర్ అంటే రేడియేషన్ ఏమైనా ఉంటుంది అనుకుంటారు ఏం కదా డాక్టర్? ఇది అలాంటి లేజర్ కాదు. ఇప్పుడు మనం హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటాం, హెయిర్ యాహ్! హెయిర్ యాహ్! రిమూవల్ ట్రీట్మెంట్, దట్ ఈస్ నాట్ రేడియేషన్. హుహు. ఇది కూడా అలాంటిది. దీనికి రేడియేషన్కి అసలు సంబంధం లేదు. డాక్టర్ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళే కానివ్వండి, పెళ్లి కాని వాళ్ళే కానివ్వండి, చాలామంది ఫీమేల్స్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడతా ఉంటారు. ప్రతిసారి ఎంతలా యాంటీబయాటిక్స్ తీసుకున్నా మళ్ళీ ఒక 2, 3 మంత్స్ తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఎందుకంటారు? కారణాలేంటి? రికరెంట్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే పార్ట్నర్ని ట్రీట్ చేయకపోవడం. ఓకే. అంటే సో ఏ విధంగా ఒట్టి డాక్టర్? ఆడవారే ఇన్ఫెక్షన్ ఉంది, ఒట్టి ఆడవారికి మాత్రమే మనం మెడిసిన్స్ ఇస్తున్నాం, యాంటీబయాటిక్స్ కానీ యాంటీ ఓకే. ఫంగల్స్ కానీ. హ్మ్. మరి హస్బెండ్కి, యెస్. పార్ట్నర్కి తనకి ట్రీట్ చేయలేదు, ఇన్ఫెక్షన్ తనకుంది, వీళ్ళు మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. సో ఎప్పుడైనా మనం ఒకసారి పార్ట్నర్ని ట్రీట్ చేసుకొని సేమ్ టైంలో ఇద్దరికి ట్రీట్ చేస్తే మీకు రికరెన్స్ అనేది తగ్గుతుంది. కొంతమందికి డయాబెటీస్ వల్ల కూడా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఓకే. ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నప్పుడు తప్పకుండా షుగర్ లెవెల్స్ ఒకటి చెక్ చేసుకో. హుహు. తర్వాత చాలా మంది చెప్పేది ఏంటి అంటే పీరియడ్స్ తర్వాత ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో ఈ టైంలో వాళ్ళు ప్యాడ్స్ ఎన్ని వాడుతున్నారు, హుహు. హుహు. ఎంత ఫ్రీక్వెంట్గా మారుస్తున్నారు, ఏ టైప్ వాడుతున్నారు. సో పీరియడ్స్ తర్వాతనే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అన్న వాళ్ళకి ఐ యూజువల్లీ సే ప్యాడ్స్ వాడడం ఆపేయండి. టాంపాన్స్ కానీ కప్స్ కానీ వాడి చూడండి. చాలా మందికి ఏ ట్రీట్మెంట్ లేకుండా జస్ట్ ఈ చేంజ్తోనే ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి. డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పినట్టే ప్యాడ్స్ మానేయండి. అంటే కప్స్ వాడండి అని చెప్పారు. టాంపాన్స్ వాడండి అని చెప్పారు. కానీ చాలా మందికి మీకు తెలుసు భయపడతారు. పెయిన్‌ఫుల్‌గా ఉంటుందేమో, చాలా పెద్ద ప్రాసెస్, తర్వాత కంఫర్ట్‌గా ఫీల్ అవ్వరు. సో, ఇలాంటి చాలా మంది కూడా కంప్లెయింట్స్ చేస్తారు. ఇలాంటి విషయంలో వాళ్ళేం చేయాలంటారు? మీరేం చెప్తారు? స్టార్ట్ చేసే వరకు భయపడతారు, ఒక్కసారి ట్రై చేశాక వదలరు. ఇట్ ఈస్ ఎ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే. అసలు దానికి ఉండే కంఫర్ట్ ఇంకా ప్రపంచంలో ఏది ఇవ్వదు. యూ విల్ స్టాప్ హేటింగ్ పీరియడ్స్, ఇట్ ఈస్ దట్ కంఫర్టబుల్. ఓకే. అంటే చాలా మంది ఇంకా పీరియడ్స్ వస్తున్నాయి అనగానే అబ్బా నా ఫీలింగ్ వస్తుంది కదా, హ్మ్. హ్మ్. మీరు మెన్స్ట్రల్ కప్స్ వాడడం స్టార్ట్ చేశారంటే ఆ ఫీలింగ్ పోతుంది. ఓకే. అసలు మనకి దే విల్ స్టాప్ పీరియడ్స్ ఉన్నాయి, హేటింగ్ ఇట్. డెఫినెట్లీ అసలు పీరియడ్స్ ఉన్నాయి అన్న విషయం కూడా కొన్నిసార్లు మర్చిపోతారు, అంత కంఫర్టబుల్గా ఉంటాయి. ఓకే డాక్టర్. అండ్ చాలామంది ప్యాడ్స్ వాడితే నిజంగానే దురద వస్తుంది. దాని తర్వాత ఇన్ఫెక్షన్స్ వస్తాయి. లేనిపోని బాధలొస్తాయి. ప్రతిసారి ప్యాడ్స్ వాడడం వల్ల లేనిపోని ఇన్ఫెక్షన్స్ కూడా చాలా వస్తున్నాయి అంటారు కదా! మరి అది ఎలా సాధ్యం డాక్టర్? చాలా నీట్‌గా, క్లీన్‌గా చేస్తాము అని చెప్తారు. మార్కెటింగ్ కూడా బానే చేస్తారు కంపెనీస్ అన్నీ. ఎందుకు సర్టెన్ పర్టిక్యులర్ కంపెనీ ప్యాడ్స్ వాడడం వల్లనే వస్తుందా? లేకపోతే ప్రతి ప్యాడ్ మీద అలాంటి ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలుంటాయా? డిపెండ్స్ ఆన్ ద బాడీ. ఓకే. కొంతమందికి ఏమీ కాదు, కొంతమందికి చాలా సెన్సిటివ్ ఉంటుంది. వాళ్ళు ఎంత సాఫ్ట్ కవరింగ్ ఇచ్చినా కూడా ఇట్ ఈస్ స్టిల్ ప్లాస్టిక్. యాహ్!
సో మీకు ఆ బాడీకి అది పడలేదు అంటే మీరు ఏ బ్రాండ్ వాడినా కూడా యూ విల్ ప్రాబబ్లీ నాట్ గెట్ మచ్ రిలీఫ్. Are there any brands that you recommend that won't give any infections or irritations in pad? ఇందులో బ్రాండ్ కంటే ఎక్కువ కూడా ఎంత ఫ్రీక్వెంట్‌గా మారుస్తున్నారన్నది చాలా ఇంపార్టెంట్. Okay. సో బ్లీడింగ్ సరిగ్గా కావట్లేదని పొద్దున పెట్టుకున్న ప్యాడ్ నైట్ వరకే మార్చలేదనుకోండి డెఫినెట్‌గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. చాలా మంది యాక్చువల్లీ ఇదే చేస్తారు మ్యామ్. ఎగ్జాక్ట్‌లీ. సో అట్‌లీస్ట్ 6 అవర్స్‌కి ఒకసారన్నా మీరు ప్యాడ్ మార్చుకుంటే ఇలాంటి రిస్క్ ఒకటి తగ్గుతుంది. లేదు చాలా లైట్ ఫ్లో ఉన్నప్పుడు ప్యాడ్స్ కాకుండా జస్ట్ యూజ్ ప్యాంటీ లైనర్స్. దానివల్ల కూడా ఆ ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. మీకు స్కిన్ ఇరిటేషన్ తగ్గుతుంది. సో దానివల్ల కూడా రిలీఫ్ వస్తుంది. అండ్ చాలామంది ఈ టైంలో షేవ్ చేసుకుంటారు. సో షేవ్ చేసుకున్నప్పుడు కూడా మైక్రో కట్స్ అవుతాయి. ఈ ఫ్రిక్షన్‌కి, ఆ మైక్రో కట్స్‌కి ఇట్ ఈస్ లైక్ పర్ఫెక్ట్ Exactly. సిట్యుయేషన్ టు గెట్ ఎన్ ఇన్ఫెక్షన్. సో ట్రిమ్మర్స్ వాడితే బెటర్. బికాస్ ట్రిమ్మర్‌లో ఉండే బ్లేడ్ స్కిన్‌కి టచ్ అవ్వదు. సో Okay. మైక్రో కట్స్ అనేవి జరగవు. హెయిర్ రిమూవల్ క్రీమ్స్ కంటే రేజర్ కంటే ట్రిమ్మర్స్ ఆర్ బెస్ట్. అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంటుంది. బికాస్ ఆ బ్లేడ్ ఎక్కడ స్కిన్‌ని హార్మ్ చేయదు. అంటే డాక్టర్ ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఏం ఆలోచిస్తున్నారంటే నాకు ఈ రోజు ఫ్లో ఎక్కువగా లేదు, ఎక్కువగా బ్లీడ్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి ఒకటే ప్యాడ్ హోల్ డే అలానే కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో అక్కడ అలాంటిది ఏమీ లేనిది ఇంకెలా నాకు ఇన్ఫెక్షన్ వస్తుంది, ఏమవుతుంది అనుకుంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? సో మీకు మార్నింగ్ ఎప్పుడో కొంచెం అయింది. బట్ అదంతా మీరు రోజంతా ఉంచుకుంటున్నారు కదా! అక్కడ బ్యాక్టీరియా గ్రో అవుతుంది కదా! ఇట్ ఈస్ ఆర్గానిక్ మ్యాటరే కదా! మీకు బ్రౌన్ Yeah. డిశ్చార్జ్ అయినా, స్పాటింగ్ అయినా, ఎంతో కొంత బ్లీడింగ్ అయినా కూడా అది ఆర్గానిక్ మ్యాటరే. ఎస్ సో ఓకే. బ్యాక్టీరియా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. ఇంకా ఈ టైంలో ఇంకా షేవ్ చేసుకున్నారంటే ఇది పర్ఫెక్ట్ రెసిపీ ఫర్ ఇన్ఫెక్షన్. ఓకే డాక్టర్. డాక్టర్ ఇప్పుడు గైనకాలజిస్ట్‌ని కలవాలంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే కలవాలా? లేదంటే మాకేం ప్రాబ్లమ్ లేదు కదా! సో మాకు అవసరం లేదు అని చెప్పేసి ఉండొచ్చంటారా? అంటే ఎప్పుడు కలవాలి? ప్రతి అమ్మాయి గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ ఎప్పుడు అవ్వాలంటారు? సో సెక్షువల్లీ యాక్టివ్ అయ్యారు అంటే అట్లీస్ట్ ఎవ్రీ 3 ఇయర్స్ డాక్టర్‌ని కలవాలి. పాప్ స్మియర్ చేయించుకోవాలి. ఓకే. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి లేదా పీరియడ్ టైమ్స్‌లో పెయిన్ వస్తుంది. మీ మెన్స్ట్రువల్ సైకిల్‌లో ఏమన్నా చేంజెస్ చూసారు. అంటే మొన్నటి వరకు 30 డేస్‌కి వచ్చేది. ఇప్పుడు 25 డేస్‌కే పీరియడ్ వస్తుంది. మొన్నటి వరకు 5 డేస్ బ్లీడింగ్ అయ్యేది. ఇప్పుడు 2 డేసే బ్లీడింగ్ అవుతుంది. ఓకే. ఇవన్నీ వార్నింగ్ సైన్స్. మీ బాడీ మీకేదో చెప్పడానికి ట్రై చేస్తుంది. సో ఇలాంటి వార్నింగ్ సైన్స్‌ని మీరు ఇగ్నోర్ చేయొద్దు. డెఫినిట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఓకే డాక్టర్.